మిత్రులందరికీ నమస్కారం. డిసెంబర్ 3 వరల్డ్ డిజబుల్ డే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనస్సు పేరుతోటి దివ్యాంగులకు 7 వరాలను ప్రకటించడం అనేది జరిగింది. ఈ 7 వరాల గురించి మీకు క్లారిటీగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ 7 వరాలలో ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది ఏంటి అంటే, ఎన్నికల హామీలో భాగమైనటువంటి ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి వారు ప్రకటించడం అనేది జరిగింది. ఆ తర్వాత స్థానిక సంస్థలు, స్థానిక కార్పొరేషన్లు మరియు పబ్లిక్ సెక్టార్లలో కనీసం ఒక దివ్యాంగుడిని నామినేట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన రెండో హామీగా ప్రకటించడం అనేది జరిగింది. ఎన్నికల్లో ఎవరు గెలవకపోతే ఎక్స్ అఫిషియో పదవిని వికలాంగులకు కేటాయించడం జరుగుతుందని కూడా వారు ప్రకటించారు. ఇక దివ్యాంగులకు ప్రత్యేక ఆర్థిక రాయితీ పథకాన్ని ప్రారంభిస్తాము అని చెప్పేసి వారు ప్రకటించడం అనేది జరిగింది. అంటే దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి సబ్సిడీ రుణాలను అందజేసేందుకు ఒక పథకాన్ని తీసుకువస్తాము అని చెప్పేసి వారు ప్రకటించడం అనేది జరిగింది. ఇక గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఇక్కడ బహుళ అంతస్తులలో దివ్యాంగుల కొరకు గ్రౌండ్ ఫ్లోర్లోనే వాళ్లకు ఇండ్ల కేటాయింపును చేపట్టడం జరుగుతుంది అని కూడా వారు ఆ సందర్భంగా ప్రకటించడం అనేది జరిగింది. ఇక వినికిడి లోపం కలిగినటువంటి దివ్యాంగులకు బాపట్లలో ఇక్కడ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అనేది జరిగింది. ఇక అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ పథకాలను కూడా ప్రారంభిస్తాము అని చెప్పేసి వారు ప్రకటించడం అనేది జరిగింది. ఇక తర్వాత అమరావతిలో దివ్యాంగుల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి భవనాన్ని నిర్మిస్తాము అని చెప్పేసి కూడా వారు ప్రకటించడం అనేది జరిగింది. ఇక మనకు విశాఖపట్నంలో 23 ఎకరాల్లో దివ్యాంగుల కోసము ప్రత్యేకమైనటువంటి క్రీడా మైదానాన్ని నిర్మిస్తాము అని కూడా వారు ప్రకటించడం అనేది జరిగింది. ఈ విధంగా దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనస్సు పేరుతోటి 7 వరాలను ప్రకటించడం అనేది జరిగింది. ఈ 7 వరాలతో పాటుగా ఇక్కడ హాస్టళ్లలో చదువుకునే దివ్యాంగులకు పెన్షన్లను అక్కడే పంపిణీ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా వారు ఈ సందర్భంగా ప్రకటించడం అనేది జరిగింది. ఎందుకంటే హాస్టల్లో చదువుకునే విద్యార్థులు పెన్షన్ కోసము ప్రతి నెల వారి సొంత ఊరికి వచ్చి పోవడానికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ హాస్టళ్లలోనే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతాము అని చెప్పేసి కూడా వారు విద్యార్థులకు హామీ ఇవ్వడం అనేది జరిగింది. 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి, లోకోమోటర్ డిజబిలిటీ కలిగినటువంటి వారికి 1800 రెట్రోఫిటెడ్ మోటార్ సైకిళ్లను కూడా అందజేస్తాము అని చెప్పేసి వారు ఈ సందర్భంగా ప్రకటించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 7 వరాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.